హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. గైస్, వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నాను అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఈ యొక్క కంపెనీ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి, అదేవిధంగా లొకేషన్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే సో మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక వండర్ఫుల్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక అమెజాన్ కంపెనీ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో అందరికీ తెలిసిందే. సో మనము అమెజాన్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని అయితే పర్చేస్ చేస్తూ ఉంటాము. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్డర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పేమెంట్ ఇష్యూకి సంబంధించి కావచ్చు. సో కస్టమర్స్ అయితే డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి సంబంధించి మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ గైడెన్స్ కూడా మీరు కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ వచ్చేసి మళ్ళీ ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇమ్మీడియట్గా అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్ యొక్క రిక్వెస్ట్కి. సో రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ టూల్స్ టు నావిగేట్ రీసెర్చ్ అండ్ రివ్యూ సొల్యూషన్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్ విత్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డిఫరెంట్ టూల్స్ని అయితే మీరు యూజ్ చేస్తూ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళకి యొక్క ఆర్డర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్ క్వశ్చన్కి సంబంధించి కావచ్చు, లేదంటే పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే గైస్, మీరు వచ్చేసి ఫర్ వీక్కి మినిమం 40 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్ నైట్, డే, లేట్ షిఫ్ట్స్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఫర్ వీక్కి 40 hours అయితే మినిమం వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సండే టు మండే వచ్చేసి 6 AM to 11 PM వరకు అయితే ఉంటుందన్నమాట షిఫ్ట్ డ్యూటీ. సో అందులో మీరు వర్క్ చేయడానికి అయితే విల్లింగ్ ఉండాలన్నమాట. సో మిగతా 5 days వచ్చేసి మీకు మామూలుగా షిఫ్ట్స్లో అయితే 8 hours వర్క్ అయితే ఉంటుంది. అదే సండే టు మండే అయితే మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, మినిమం
మినిమం మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా మీరు ఇండియాలో ఉండే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ మనం ఇండియన్సే కాబట్టి సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఇంగ్లీష్లో బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీకు కంప్యూటర్స్కి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వెరైటీ షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆపరేటింగ్ అవర్స్ కూడా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 AM to 11 PM అనమాట. ఓన్లీ మండే టు సండే మాత్రమే. మిగతా డేస్లో వచ్చేసి మనకు ఓన్లీ 8 అవర్స్ లేదా 6 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క హోమ్ ఎన్విరాన్మెంట్లో యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు సో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 20 Mbps డౌన్లోడ్ స్పీడ్ అండ్ 8 MB అప్లోడ్ స్పీడ్ యూజింగ్ ఏ హార్డ్వేర్ ఎథరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వైఫై కనెక్షన్ అయితే కాదండి. సో మీకు హార్డ్వేర్ ఎథరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ల్యాప్టాప్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మీ హోమ్లో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాట్ స్ట్రెంగ్స్ విల్ యూ బ్రింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి హార్డ్ వర్కింగ్ పర్సన్ అయితే ఉండాలి. ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్గా అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో మీకు ఏం నేర్పించినా కూడా క్విక్గా నేర్చుకునేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కంపెనీ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఇచ్చేటువంటి శాలరీతో పాటు ఈ యొక్క బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అదే అండ్ రిటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్, ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అమెజాన్ కంపెనీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అమెజాన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై నవ్ ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే సో ఇక అకౌంట్ని మీరు యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ కూడా ఇలాగైతే రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క నంబర్తో లాగిన్ అవ్వండి అని చెప్పేసి మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే సింపుల్గా మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు సో లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ నో అకౌంట్ క్రియేట్ వన్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీ యొక్క అకౌంట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత సో ఇమ్మీడియట్గా మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టు. అదేవిధంగా అది వచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ మెయిల్ కూడా ఇంకొక మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో మీరు ఎలిజిబిలిటీనా కాదని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే ఆన్ స్పాట్ మీకు ఆన్లైన్ టెస్టింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ వచ్చేసి మీరు వితిన్ 48 అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మీరు 3 అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము 3 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ అసెస్మెంట్ టెస్ట్ కూడా అనమాట. సో వన్స్ మీరు యొక్క ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొబైల్లో అటెంప్ట్ చేయడానికి అయితే కుదరదు. ఓన్లీ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ లేకపోతే సో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగి తీసుకోండి. లేదా మీకు దగ్గరలో ఇంటర్నెట్ కనుక ఉన్నట్టయితే నెట్ సెంటర్కి వెళ్ళేసి సో ఇక
టెస్ట్ అయితే అటెంప్ట్ చేసేసేయండి. వన్స్ ఎవరైతే ఇక్కడ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.